ఒక వ్యక్తి మీద నింద మోపనీయదు. ఒక వ్యక్తిని చెప్పండి తప్పు మోపేటట్లుగా చేయదు. అవసరమైతే నాదే పొరపాటు అండి అని నిజాన్ని ఒప్పుకునేటట్లు చేస్తుంది నీతి. కాబట్టి నీతి అంత తొందరగా మన సొంతం కాదండి. ఎన్ని భరిస్తే నీతిమంతుడైన వారు ఏమండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతి జోలికి వెళితే, ఆ నీతి మార్గంలోకి వెళితే నీకు అనేక నిందలు పడతాయి, అనేక అవమానాలు కూడా కలుగుతాయి. నువ్వు నీతిమంతుడు అయితే ధైర్యంగా ఉంటావు, నువ్వు నీతిమంతురాలు అయితే ధైర్యంగా ఉంటావు. ఒక నింద నీ మీద పడింది, నువ్వు నీతిమంతురాలు అయితే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు షేక్ అయిపోతున్నావు? నువ్వెందుకు గలిబిలైపోతున్నావు? నీ నీతి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు నీతిగా బ్రతికినటువంటి వ్యక్తురాలు అయినట్లయితే నువ్వు అస్సలు ఎంత మాత్రం కూడా గలిబిలవ్వడానికి నీకు చోటు ఇవ్వదు. ఎవరు? నీతి. నువ్వు నమ్ముకునే నీతి నిన్ను నిలబెడుతుంది, నిన్ను ముందుకు కొనసాగింప చేస్తుంది. చాలామంది నీతి అంటున్నారు. ఏదైనా సమస్య, నింద, బాధ, శ్రమ, వ్యాధి, ఆ రకరకాల నష్టం కలిగితే అంతే దేవుడు లేడు గీవుడు లేడని ఎనికెళ్ళిపోయేవారిగా ఉంటున్నారు. అక్కడ రుజువైంది ఏంటంటే నీ దగ్గర నీతి లేదు. ఏం లేదండి? నిజముగా నీ దగ్గర నీతి ఉన్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుడు నీతిమంతుణ్ణి ఆకలి కొననీయనని చెప్పాడు. ఓకే, కొన్నిసార్లు ఆకలి కలిగి ఉన్నాం, వస్త్రహీనత కలిగి ఉన్నాం, ఏమండి అపండాల మీద పడ్డా, నిందల పాలైనా, అవమానాల పాలైనా కూడా నువ్వు చెక్కు చెదరకుండా ధైర్యంగా ఉంటావు. నీ అంతరంగం నీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది, లేకపోతే నీ నీతి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏం చేస్తుందండి? ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వెందుకు అధైర్యంలోకి వెళ్ళిపోతున్నావు అంటే చెప్పండి, నువ్వెందుకు పిరికివాడిగా ఉంటున్నావు అంటే, ఒక పిరికి తల్లిగా ఉంటున్నావు అంటే చెప్పండి, నువ్వు నీతిని నమ్మట్లేదు. దేవుని మాట నమ్మండి, ఆయన చిత్తానుసారంగా నడవండి, ఆయన చెప్పిన మార్గంలో నడవండి. మీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. జడేడు, వెనక్కి తీయడు అణుగు. అంతే, ఏమైపోయినా పర్వాలేదు. అంతే. ఎవరికి నష్టం? ఏమండి, ఎవరికి నష్టం? దేవుడికి అవమానం. నీతిమంతుడు ఎక్కడైనా విడిచిపెట్టబడ్డా? నీతిమంతుడు ఎక్కడైనా అడుక్కు తిన్నాడా? నీతిమంతుడు ఎక్కడ భిక్షవత్తు అడుక్కున్నాడా? ఆకలి కొన్నాడా అని భక్తుడు సెలవిస్తూ ఉంటాడు, దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ కూడా నీతి నిన్ను ఎన్నడూ గలిబిలి చేయదు. నీతి చాలా మంది లోకం ఉంటుంది, నీతి నీళ్ళలో వేసిన పోదంట. ఏడికి పోదు, అది కరిగిపోదు. కరిగిపోవడానికి అదేం డబల్ రొట్టె ముక్క కాదు. ఏమండి, అదే డబల్ రొట్టె ముక్క కాదు కరిగిపోవడానికి. నీతి అది వజ్రం. నీతి గొప్పది. నువ్వేది పోకపోయినా పర్వాలేదు, నువ్వేది సంపాదించుకోలేకపోయినా పర్వాలేదు, కానీ నీతిని సంపాదించడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుడు నిన్ను ఎన్నడూ, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ తరతరాల్ని దేవుడు నిన్ను తప్పకుండా వారిని విడిచిపెట్టడాన్ని, నీ నీతిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దయచేసి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. 1, 2 కాదండి, ఎన్ని? అనేకమైన. చెప్పండి, అనేకమైన ఆపదలు. అనేకమైన ఆపదలు. ఒక్కటి రెండు రాగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అమ్మో ఇట్లయితే నేను ఉండలేను, అమ్మో ఈ నీతి వద్దు, నాకు ఈ కథ వద్దు, అమ్మో ఈ దారి వద్దు. యేసుక్రీస్తు ఎవరండి? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును. ఆయనే సత్యం, ఆయన మాట సత్యం, ఆయన మాట నీతి. ఆ మార్గంలో నడిచిన వారు ఫెయిల్ అవ్వడం అసంభవం. ఎవరు ఫెయిల్ అవ్వలేరు. ఫెయిల్ అవ్వడం అనేది జరగదంతే. వారి జీవితం ధన్యమవుతుంది. కాబట్టి దయచేసి దేవుని వాక్యంలో వ్రాయబడి అట్టి ఏమండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా నిన్ను వానిని విడిపించును. అంటే ఆపదలు వచ్చినాయి, దేవుడు వాటి నుండి విడిపిస్తాడు. శోధన వస్తుంది, దానికి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కంగారు పడకు, ఉక్కిరి బిక్కిరి కాకు, గలిబిలవ్వకు.
అవ్వకు, దేవుడి మీద నమ్మిక ఉంచు. ఏముంచు? దేవుడి మీద నమ్మిక ఉంచు. నువ్వు దేవుడి మీద నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచి న్యాయముగా నడుచుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయపడతారు. అంతేగాని నువ్వు గలిబిలైపోయి నీ మనసు పాడు చేసుకొని ఇతరుల మనసు పాడు చేసి, నువ్వు గలిబిలై ఇతరులను గలిబిలి చేసి, నువ్వు తొందరపడి ఇతరులను తొందరపెట్టి సాధించేది ఏమీ లేదు. సైలెంట్గా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఏం కలిగి? నిబ్బరము కలిగి ఉండు. నిబ్బరము కలిగి ఉంటావు. నువ్వు నీతిని పట్టుకున్నట్లయితే అసలు తొలకనే తొలక. నిండుకుండా ఏం చేస్తుంది? నిండుకుండా తొలుకుదా? నిండుకుండా తొలుకుదా? నిండుకుండా తొలుకుదా? సోదరా సోదరి, అది తొలకదు. సగం పంపకాడి పోయి సగం కూడా ఎత్తుకొని వస్తున్నావు అనుకో, సగం మీద ఎత్తుకొని వస్తున్నావు అనుకో, అది ఏం చేస్తే తలగాయని ఊపుతాను. మనం మంచిగానే ఉంటాం, కానీ అది ఊపుతూ ఉంటుంది. ఏంటండి? వెలితి లక్షణాలు కలిగి ఉంటే నువ్వు ఉట్టిగానే తొందరపడిపోతావు. క్రీస్తును పూర్తిగా నింపుకో. అనగా నీతిని, అన్ని విషయాల్లో నీతిని పాటించు. ఒకటి రెండు కాదు, అన్ని విషయాల్లో నీతి నీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. తొలకని కుండలాగా ఉంచుంది. దేవుడు నిన్ను తప్పకుండా పోషిస్తాడు. దేవుడు నిన్ను తప్పకుండా సంరక్షిస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. నీ నీతి నీకు పనిచేస్తుంది. నీ నీతి నీ బిడ్డలను రక్షిస్తుంది. నీతి మరణం నుండి రక్షించును అని ఉంటుంది. ఏంటండి? నీతి మరణం నుండి రక్షిస్తుంది. ఒక నీతే తప్పించేది మరణాన్ని. కాబట్టి నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఏమనుంది వాక్యంలో? 37వ కీర్తన గ్రంథం 16వ వచనం చూస్తారండి దయచేసి. 37వ కీర్తన గ్రంథం 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఏం కావాలి? ఏం కావాలి? ఏది శ్రేష్టమైంది? చూడండి, నీతిగా బ్రతుకుతూ కొంచెం ఉన్నా అది నేను ఎంతో ఆనందపరుస్తుంది. ఏమండి? విస్తారమైన ధనం ఉండి చెప్పండి, నెమ్మది లేకుండా కంటే విస్తారమైన ధనం ఉండి నెమ్మది లేకుండా కంటే విస్తారమైన ధనం ఉంది, కానీ ఏం లేదు? నెమ్మది లేదు, తృప్తి లేదు. భయం భయం భయం, ప్రాణ భయం. అంతే, ఎన్ని రకాలుగా మనుషులు భయపడిపోతున్నారు. కానీ నీతి అలా చేయదు, ధైర్యాన్ని ఇస్తుంది. అయితమైలే అంటుంది. ఏమంటుంది? నీతి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మనల్ని కాపాడుతారు. దేవుడు మనల్ని తప్పిస్తాడు దేవుడు. కాబట్టి ఎంత చక్కని మాట. నీతి ఏమంటుందండి? 16వ వచనం, 37:16. నీతి మంతునికి కలిగినది కొంచెమైన భయపడతాను. భక్తిహీనులకు చాలా ఉండింది, అయితే భయపడతానేంది? వాళ్ళందరికంటే శ్రేష్టమైందంట. ఏమండి? ఏ పాలు ఘనమైనవి? ఏమండి? ఆవు పాల? ఏమండి లోకంలో సామెత? ఏంటా సామెత? ఏంటండి? గంగి కొవ్వు పాలు గరిటెడైనను చాలు. ఎవి కావు విలువైనవి? కడవడైనానేమి కరము పాలు. కడవడైనానేమి కరము పాలు. గంగి గోవు పాలు గరిటెడైనను మేలు, గరిటెడైన విలువే. కాబట్టి అలాంటి యోగ్యమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. నీతిమంతునికి కలిగింది ఎంతటా? కొంచెమే. ఆ కొంచెమే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏమంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి అని ప్రభు చెప్పారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుని ఇల్లు అంట గొప్ప ధన నిధి. ఏమండి? బావిలోకి వెళ్ళి నీళ్ళు ఎన్ని కోసుకుంటావు ఒకటేసారి? బోర్లో నీళ్ళు నేను ఎన్ని తీసుకుంటావు? అన్ని ఒకటేసారి తీసుకుంటావా? కొన్ని చాదుబాయిలు ఉంటాయి గృహాలు, కాంపౌండ్లో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు బకెట్ అప్పుడు తోడుకుంటారు, కాళ్ళు చేతులు తోడుకుంటారు, మొహం కడుక్కుంటారు, మళ్ళీ ఆ బకెట్ అక్కడ పెట్టేసి వస్తారు. ఎవరైనా సరే, ఆయన కుటుంబంలో ఎవరు బయటకు వెళ్ళినా సరే ఆ బకెట్కి వెళ్తారు, ఒక బకెట్ లోపల వేస్తారు, ఆ తోడుకుంటారు, శుభ్రం కాళ్ళు చేతులు కడుక్కుంటారు, మొహం కడుక్కుంటారు, వచ్చేస్తారు. దాహం వేస్తే ఒక బకెట్ తోడుకుంటారు, మంచిగా తాగుతారు, వెళ్ళిపోతారు. దాహం వేస్తే ఒక బిందె తెచ్చుకుంటారు, ఆ బిందెలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళు దాహం తెచ్చుకుంటారు. అవునా?
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. ఏమనుకుంటారంటే వాళ్ళ అవసరాలు తీర్చబడతా ఉంటే, అరే వీళ్ళ ఇంట్లో బాగానే ఉన్నట్టుంది అనుకుంటారు. ఏమీ లేదు, అదొక బాయి. ఏంటండి, అదొక చెలిమే చల్లుతున్న కొలది ఊరుతూ ఉంటుంది. దేవుడు అలా చేస్తాడు. వాళ్ళ ఆకలి కొననీయడు. నీతిమంతుని ఆకలి కొననీయడు. దేవుడు తప్పకుండా వారిని పోషిస్తాడు. దేవుడు వారిని తప్పకుండా వారిని ఆ కడుపు నింపుతాడు. వారి కోరికలను తీరుస్తాడు. వారు ఆశించినది దేవుడు వారికి ఇస్తాడు. నీతిమంతులు ఆశించేది ఆ పనికి మళ్ళీ ఆశించరండి. అది దేవుడికి తప్పకుండా నచ్చుద్ది. అలాంటి శ్రేష్టమైన వాటిని కోరుకుంటారు. అందుకని దేవుడు వాళ్ళ కోరికను తీరుస్తాడు. దేవుడు వారి కోరికను ఏం చేస్తాడండి? తీరుస్తాడు. కాబట్టి అట్టి వారముగా మనం సిద్ధపడదాం. దయచేసి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం. 12వ అధ్యాయము దయచేసి 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి యుందురు. నీతిమంతునికి ఏ ఆపదయు మరి ఇక్కడ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకులు అన్నాడు. అనేకములైన వాటి నుండి ఏం చేశాడు? తప్పిస్తాడు, విడిపిస్తాడు. కంగారద్దు, తొందరపడద్దు. చూడండి. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాం. 24వ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయం. దయచేసి మీరు చూస్తారనుకుంటున్నాను. మీరు కూడా దీని వాక్యాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ దయచేసి 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఏమండి? తిరిగి లేచును. వారి నీతి వారిని ధైర్యపరుస్తుంది. ఏం చేస్తుందండి? నీతిమంతుడు 7 మార్లు పడినను వారు తిరిగి లేస్తారు. మళ్ళీ వారు ఆ దేవుని సత్యాన్ని స్మరణకు తెచ్చుకుంటారు. అబ్బబ్బు, నేను మళ్ళీ దీంట్లోనే ఉండాలి కానీ, నీతి న్యాయములు అనుసరించాలి కానీ, నేను మళ్ళీ మార్గం తప్పి వెళ్ళకూడదని వారు ధైర్యముగా మళ్ళీ ముందుకు సాగుతారంట. ఏమండి, ఎంత చక్కని మాట. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నువ్వు పడిపోయినా నేను బాధపడుతున్నావా? నువ్వు కూలిపోయిన బాధపడుతున్నావా? ఎవరైనా నేను అపవిత్రం చేసిన బాధపడుతున్నావా? నువ్వు బాధపడద్దు, తిరిగిలే. గొర్రె ఏం చేస్తుందంటే, గొర్రె పొరపాటున ఏదైనా బురదలో పడ్డదనుకోండి, నేను నీళ్ళలో పడ్డదనుకోండి, ఏం చేస్తుంది? అదంతా జలకరించుకొని మొత్తం అది పోయేదాకా ఏం చేస్తుంది? దులిపేస్తుంది. దాన్ని ఏమంటారు? దులుపుకుంటుంది గొర్రె. నీతిమంతుణ్ణి దేవుడు గొర్రెకి పోల్చాడు. దేవుని బిడ్డల్ని దేవుడు గొర్రెకి పోల్చాడు. కాబట్టి భయపడవద్దు. 7 మార్లు పడినా తిరిగి లేస్తారు. నువ్వు ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పడిపోయి ఉన్నావా? లే, దేవుడు తప్పకుండా నీకు చేయొత్తనిస్తాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలబెడతాడు, నీ అవసరాలు తీరుస్తాడు దేవుడు. నువ్వు భయపడవద్దు. ఆ నీతి మార్గాన్ని మళ్ళీ కొనసాగింపచేయి. నువ్వు అదే మార్గంలో మళ్ళీ నడు. ఒకవేళ పొరపాటున తప్పుడు మార్గాలకు వెళ్ళిపోయినావా, ఒకవేళ మిస్ అయిపోయినావా ఎక్కడైనా, అయినా పర్వాలేదు, భయపడవద్దు. లే, మళ్ళీ దేవుని సన్నిధికి రా. ఆయన చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడు. దేవుడు తప్పకుండా నిన్ను బలపరిచి వాడుకుంటాడు. బలపరిచి నీకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేస్తాడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 10వ వచనం చదవండి. 24:10. 24:10 సామెతల గ్రంథం 24:10. ఏమండి, ఎంత చక్కని మాట అండి. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగదువు. ఏమవుతావు? కృంగిపోవద్దు, అంతే. లేవాలి. దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఇక లేదు ఛాన్స్, ఇక అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అని అనుకోవద్దు. కృంగిపోవద్దు, భయపడవద్దు, అదని పడవద్దు. అదొక పీడ కలిగించుకొని నువ్వు మళ్ళీ కొనసాగాలి. ఏమండి, ఎంత చక్కని మాట. 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడవగుదువు. చేతకాని వాడి వలె ఉండవద్దు మనం. మన తండ్రి శాంతిని వాడు. మన దేవుడు నీతిమంతుడు.
ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మనల్ని చక్కని గ్రహింపించి నడిపిస్తాడు. కొన్నిసార్లు పడితేనే, చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేవాడిని, పడుకొని సైకిల్ నేర్చుకోవడానికి వెళితే ఎవరిదో సైకిల్ అక్కడ పెట్టారు, ఇంటి ముందు పెట్టారు. వాళ్ళు ఏదో లోపల మాట్లాడుకున్నారు, మెల్లగా ఊడదీసి స్టాండు అంతే, గెంటుకుంటూ వెళ్ళిపోతే డబ్బులు మన కింద పడితే నా చెయ్యి, ఈ చెయ్యి ఇదే చెయ్యి ఇరిగిపోయింది. అంటే ఇరిగిపోలే, తొలగింది. ఇది ఇడి తిరుగుతుంది. అమ్మో, బాగా భయపడి ఆ సైకిల్ అక్కడ పడేసి సాటుకు పరిగెత్తుకొని పోయాను. అది మా అమ్మకు తెలిసి కట్టెలు కంకబద్దలు తీసుకొచ్చి కట్టేసి సరి చేసింది. ఏమైంది? భయపడవద్దు. ఆ ఎముకని దేవుడు మళ్ళీ ఏం చేశాడు? అతికిచ్చాడు. అలాగే ఒకవేళ పడిపోయినావేమో, నేను వద్దు, భయపడవద్దులే, దేవుడు నిన్ను తప్పకుండా చేయొద్దనిస్తాడు. ఏం చేశాడు? తప్పిన కుమారుడిని దేవుడు చక్కని స్థానం ఇచ్చాడు. ఆయనకి అన్నీ ఖరాబ్ చేశాడు. ఏంటి? దుర్వ్యాపారం చేత తన ఆస్తి అంతా పాడు చేశాడు. అయినా దేవుడు అయినటువంటి తండ్రి ఆ కుమారుడిని తెలుసుకున్నాడా? ఎదురు చూస్తున్నాడు. వస్తాడు నా బిడ్డ, నిజంగా నా తండ్రి దగ్గరికి పోతాను, నా తండ్రి దగ్గర అనేకులకి చక్కని భోజనం దొరుకుతుంది, నేను ఇక్కడ తిప్పలు పడుతున్నా, ఉపవాసం ఉంటున్నా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకొని లేచి వెళ్ళాడు. తండ్రి కూడా పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడండి? మీద పడి ముద్దులు పెట్టుకొని తీసుకువెళ్ళిపోయి కటింగ్ చేయించి, స్నానం చేయించి, చక్కగా వస్త్రాలు, చల్లటి వస్త్రాలు, రాజవస్త్రాలు వేసి, ఉంగరం తొడిగించి, చెప్పులు తొడిగించి, రాజకుమారులా తయారు చేసి అతన్ని గొప్ప స్థానంలోనే పెట్టాడు. ఆయన సన్నిధికి, అనగా నువ్వు నీతి తట్టు తిరిగినట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు. నువ్వు భయపడవద్దు. ఏమండి? ఆపది ఏ దినం అన్నది? కృంగిన ఎడలా. ఏంటి? శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడలా. అంతే, కృంగద్దు. శ్రమలు వచ్చినాయని కృంగిపోతున్నావా? నాకేనా ఇన్ని శ్రమలు? మా అమ్మగారు అంటది, ఓకే నాకేనా ఇన్ని శ్రమలు, నాకు ఎప్పుడైతే ఈ కష్టాలు పోయి సుఖాలు అంటది. అయ్యా తల్లి, కష్టాలు అనుభవించు, తర్వాత నీకు సుఖాలు వస్తాయి. ముందే సుఖం కోరుకుంటున్నావు ఏంటి? ఏమండి? కష్టం అనుభవించిన తర్వాత సుఖము, కీడు వెనకాల మేలు ఉంటుంది. కీడు అనుభవిస్తే నీకు మేలు దొరుకుతుంది. నాకు ఎప్పటికి ఇంతేనా? చచ్చిపోయేదా కష్టాలేనా? లేదు. దేవుడు ఇహమందు 100 రేకులు, పరమందు నిత్య జీవం. దేవుడు తప్పకుండా నీకు సుఖమునిస్తాడు. నువ్వు భయపడవద్దు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఆయన నీతి మార్గంలో నడు. ఆయన చెప్పిన మాట విను, ఆయన చెప్పింది నువ్వు చెయ్యి. తప్పకుండా దేవుడు నీకు సహాయకుడై ఉంటాడా అండి? ఉంటాడు. ఆయన తప్పక సహాయపడతాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఎవరన్నా సహకరిస్తారా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చూడండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలు ఏం చేస్తాయండి మనకి? ఏమండి? పాడు చేస్తాయండి, పతనం చేస్తాయా, సంపేస్తాయా, నరికేస్తాయా, పొడి చేస్తాయా? ఏం చేస్తాయి? విధేయతను నేర్పిస్తాయి. ఏంటి? నీకు శ్రమలు ఎందుకంటే నువ్వు ఒక విధేయుడివి కావాలని. నిన్ను శ్రమ పెట్టేది ఎందుకంటే నువ్వు ఒక విధేయురాలివి కావాలని. నీ దగ్గర విధేయత లేదు, నీ దగ్గర తగ్గించుకునే లక్షణం లేదు. కాబట్టి దేవుడు నీకు శ్రమ పెట్టి, చెప్పండి, నిన్ను శ్రమ పెట్టి నిన్ను విధేయురాలిని చేయడానికే తప్ప ఆ శ్రమ పెట్టి ఆయన సంబరపడి నిన్ను పాడు చేద్దామనే ఉద్దేశం ఆయనకి లేదు. ఆయన దేవుడై ఉండి ఏమయ్యాడు? శ్రమల వలన, దేవుని కుమారుడై ఉండి శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. నీకు విధేయత వచ్చా? విధేయత కలిగి ఉంటావా? స్వామ్యమైన మనసు కలిగి ఉంటావా? అవి శ్రమల వల్లనే నేర్చుకోగలుగుతాం. అవి నిందల వల్ల నేర్చుకుంటాం. ఎవరైనా తిడితే అప్పుడు నిజమైన దుఃఖం వచ్చేస్తుంది. అయ్యో నన్ను ఇట్టు అన్నారే అని. అది ఓర్చుకోగలిగినటువంటి ఉద్దేశం నీలో ఉండిందో లేదో అని కొన్నిసార్లు దేవుడు టెస్ట్ చేస్తాడు. కొంతమందిని లేపుతాడు నీ మీదకి, భక్తిహీనులను.
ఆ టైంలో నీవు భరిస్తావా లేదా అని నీ విషయం ఆయనకి బయలుపరచబడుతుంది సత్యం. కాబట్టి దయచేసి శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. దేవుడై ఉండి విధేయత నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి మన మానవులం, మనం మనుషులం కదా. కాబట్టి మనం విధేయులం కావాలా వద్దా? మనకు విధేయత అవసరమా కాదా? మరి విధేయత లేకపోతే ఆయన మార్గంలో మనం నడవలేము కదా. ఏమండి, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు అబ్రహాము నమ్మినందువల్ల చూడండి, నమ్మి నడిచినందువల్ల చూడండి, అది నీతిగా మార్చబడింది. నీతిమంతుడే చెప్పినట్లు వింటాడు. నీతిమంతుడే చెప్పినట్లు వింటాడు. యోసేపు నీతిమంతుడు గనక ఆయన భార్య గర్భవతి అనే సంగతి తెలిసినప్పుడు ఏం చేశాడు? నీతిమంతుడు యోసేపు రహస్యముగా విడనాడని ఉద్దేశించాడు. ఎలా అండి? రహస్యముగా విడనాడని ఉద్దేశించాడా? మొదలు పెడదాం చూశాడా? చూడండి, నీతిమంతుడు కనుక ఇంకొకరిని అల్లరి చేద్దామనే భావం ఉండదండి నీతిమంతులకి. నీతిమంతులకి అల్లరి చేద్దామని ఉండదు. కాబట్టి ఎవరు అల్లరి చేసేవారంటే అల్లరికి కర్త ఎవరు? అల్లరికి కర్త దుష్టుడు, అపవాది. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అల్లరికే ఒక అవకాశం ఇస్తారు, అల్లరి పెట్టడానికే ఇష్టపడతారు. కాబట్టి ఆయన అల్లరికి కర్త కాడు. ఎవరు? దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానమునకే కర్త. కాబట్టి దయచేసి సమాధాన సంబంధమైన మార్గంలో మనం నడవాలి. ఆ నీతి ఏం చేస్తుందంటే సమాధానంగా పోదామంటే తప్ప నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పండి, అది ఎంత మాత్రం వాదానికి నిలబడి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దయచేసి చూడండి ఒక మాట, 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూసుకుందాం దయచేసి. ఇదిగో నువ్వు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. ఏమండి, సహించుకుంటే ఏమిస్తాడు? భరించుకుంటే ఎన్ని కోట్లు పెడతాడు? అది కోట్లకు వచ్చి సొంతం అయ్యేది. కోట్లకు కొనుక్కునేది అయితే కోటీశ్వర్లు కొనుక్కునేవారు. అది ఏది? జీవ కిరీటం. అది డబ్బులకు అమ్మేటువంటిది కాదు. అది ఏమండి, సహించుకున్న వారికి, శ్రమలను సహించుకున్న వారికి, నిందలను భరించుకున్న వారికి జీవ కిరీటం దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచినారు. అది నిందే కానీ నిజం కాదని నువ్వు ఎందుకు అనుకుంటలేవు? నిందలకు భయపడుతున్నావు, అవమానాలకు భయపడుతున్నావు, 10 మందిని ఫెయిల్ చేస్తే సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు. అది ఎంత మాత్రం సత్యం కాదు. వాటిని నువ్వు భరించుకొని నువ్వు ముందుకు నడిచినట్లయితే దేవుడు నిన్ను చూస్తున్నారు. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి. దేవుడు తప్పకుండా నీకు సహాయపడేవాడై ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఏమండి, నమ్ముకోదగిన స్నేహితుడు, సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు. అందరినీ నమ్మకు. యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన నిజ దేవుడు. ఆయన నమ్ము, నీ నీతిని నీ ముందర నడిచేటట్లుగా చేస్తాడు. కాబట్టి అట్టి శ్రేష్టమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అధైర్యపడకు. మనుషులు పెట్టిన నిందకు నువ్వు భయపడద్దు. మనుషులు పెట్టిన నిందలకు నువ్వు భయపడదు. మనుషులు వేసిన అవమానాలకు నువ్వు భయపడద్దు. దేవుని ఆధారం చేసుకొని, నీ నీతిని ఆధారం చేసుకొని ధైర్యముగా ముందు కొనసాగించు. ముందుకు కొనసాగాలి. ఏంటి? మొర్దెకై ఎవరండి? మొర్దెకై హామాను అతన్ని హతం చేద్దామని చూశాడు. కానీ మొర్దెకై నీతిమంతుడు, హామాను నీతిమంతుడు కాదు, మోసగాడు. ఆయన నీతి ఆయనకు పనికొచ్చిందా? పనికొచ్చింది. ఎంత గొప్ప దేవుడు! ఆయన కొరకు ఉరికొయ్యను సిద్ధపరిచాడు. ఏం జరిగిందో మొత్తం మీద రాత్రి శాసనాలు మారిపోయినాయి, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి.
నీతి గెలుస్తుంది, నీతి మొలుస్తుంది, నీతి తప్పకుండా ముందుకొచ్చి పని చేస్తుంది. కాబట్టి మొర్దెకై చనిపోవాల్సినటువంటి స్థానం ఆ ఉరికొయ్య మీద ఎవరు చచ్చిపోయారండి? హామాను చనిపోయాడు. సంపదాన్ని అనుకున్నాడు కానీ అతడే చనిపోయాడు. ఎవడు తోడుకున్న పొందల అడే పడతాడన్నట్లుగా అక్రమము గెలవదు. అక్రమము అది గెలిచినట్టు కనపడుతుంది కానీ అదెన్నిటికైనా దానికి ఓటమే తప్ప దానికి గెలుపు లేదు. దుష్టుడికి విజయం కొద్ది రోజులే. ఏమండి, కొద్ది రోజులే. అంటే గెలిచిన అనుకుంటారు, అబ్బా నేనే పైల్వాన్ అనుకుంటారు. కాదు, నువ్వు ఎన్నిటికైనా ఓడిపోతావు. నీకు ఓటమే కానీ గెలుపు లేదు. నువ్వు నీతిని తప్పితే ఏమి చేసినా నువ్వు గెలవలేవు, ఏది ఉన్నా నువ్వు గెలవలేవు. కాబట్టి దయచేసి దేవుని నీతిని ఆధారం చేసుకుందాం. మనుషుల నీతి అట ఏంటి? స్త్రీ మురికి గుడ్డల వంటిదంట. ఏంటండి, మనం అనుకుంటున్న నీతి మురికి గుడ్డల వంటిది. దేవుని నీతి అది న్యాయమైనది, దానిలో ఎటువంటి కల్మషం లేదు, స్వచ్ఛమైనది. కాబట్టి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన చిత్తానికి అనుకూలంగా జీవిద్దాం. నీతిమంతుని కలుగు ఆపదలు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించుకుంటూ వస్తున్నాడేమో. ఒకవేళ దేవుడు తప్పకుండా నేను విడిపిస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నావేమో నేను విడిపిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావేమో నేను విడిపిస్తాడు దేవుడు. నువ్వు నీతిని తప్పకు, న్యాయమని విడిచిపెట్టకు, గట్టిగా పట్టుకో నీతిని. నీతే దేవుడు, దేవుడే నీతి. నీకు తెలుసా? దేవుడు అనగా నీతి, నీతి అనగా దేవుడు. దాని నీతికి తలవంచు, నువ్వు దేవునికి తలవంచినట్లే. నువ్వు నీతిని ప్రేమించు, నువ్వు దేవుని ప్రేమించినట్లే. కాబట్టి అట్టి నీతికి నువ్వు చోటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదింప చేయనుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏ స్థలంలో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి, కానీ దేవుడు వాటన్నిటి నుండి నిన్ను క్రమక్రమంగా మెల్లమెల్లగా విడిపించుకుంటూ వస్తారు. తొందరపడకు, ఆవేశపడకు, ఆయాసపడకు, గలిబిలి కాకు, తొందరపడకు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నేను రక్షించే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను విడిపించేవాడను నేనే అని దేవుడు చెప్పినట్లుగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ పరిస్థితులన్నిటి నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు. నువ్వు భయపడవద్దు, ధైర్యముగా నువ్వు దేవుని పూర్తిగా నమ్ము. ఆయన చిత్తము చేయి, ఆయన చిత్తములో ఉన్నాడు. నా ప్రభువా, అట్టి శ్రేష్టమైన జీవితాన్ని మీరు నాకు దయచేయండి. నేను భయపడిపోతున్నాను ప్రభు. ఒకళ్ళు భయపడిపోతున్నావేమో, గలిబిలి అవుతున్నావేమో, తొందరపడిపోతున్నావు, దేవుడేడా అంటున్నావేమో. ప్రభా, నేను అలాంటి అభిషేకం మాటలు మాట్లాడవద్దు నాయన, నీకు విరోధముగా మాట్లాడవద్దు, నిన్ను గాయపరిచే మాటలు మాట్లాడవద్దు నాయన. నన్ను మీరు క్షమించండి, నన్ను మీరు క్షమించండి తండ్రి. నీ చిత్తానుసారంగా నడిపించు, సమస్త అవసరతలు మీరు తీర్చు, నీ మాటలు ఫలింపచేయమని, మీ చిత్తానుసారంగా నడిపించు. ఎత్తబడిన మాటలు ప్రతి హృదయంలో ముద్రింపచేయమని యేసు నామమును బట్టి వేడుకొనిచున్నామా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సదాకాలము తోడుండి ఆయన చేపట్టి నడిపించి మన జీవితాల్లో తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.